Hello everyone, I'm Divya, your math facilitator. So as you all know, we have started our policy free coaching series wherein we are discussing first day concept and level 1 based questions and second day level 2 questions. So ఇప్పుడు ఒక 3-4 days gap తీసుకున్నా ఎందుకంటే as you all know, సో మీరు ఎంత మంచి రెస్పాన్స్ చూపిస్తే మాకు ఎక్కువ మీకు క్లాసెస్ ఇవ్వాలి అనే ఇంట్రెస్ట్ మాకు కూడా వస్తుంది. సో లాస్ట్ క్లాస్లో కూడా నేను లైవ్ చాట్లో మీకు చెప్పాను. సో ఇఫ్ యు ఆర్ నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్, సో మాకు కూడా ఇంట్రెస్ట్ లెవెల్స్ తగ్గిపోతాయి టీచ్ చేయాలి అంటే. సో ఐ టుక్ ఎ లిటిల్ గ్యాప్, మళ్ళీ కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఓకే, సో ఆల్ వీ నీడ్ ఇస్ మీరు డెఫినెట్గా ఫాలో అయ్యి మీకు మంచి ర్యాంక్ వస్తాయి, అదే మాకు హ్యాపీనెస్, అవునా? సో తెలంగాణ పాలిసెట్లో కూడా అదే చేసాము. అక్కడ అట్లీస్ట్ 50 to 100 స్టూడెంట్స్ వస్తుండే ఈచ్ క్లాస్లో, అండ్ దే యూస్ టు ఫాలో అండ్ మంచి మంచి ర్యాంక్స్ వచ్చాయి. సో ఐ షేర్డ్ ఆల్ ద ర్యాంక్స్ ఆల్సో ఇన్ ద ఛానల్లో షేర్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. సో దాట్ గివ్స్ అస్ మోర్ హ్యాపీనెస్. మీరు కరెక్ట్గా ఫాలో అవ్వకుండా ఉంటే లాస్ట్ మీకు ర్యాంక్ రాకపోయినా నాకే బాధ. అదే క్లాసెస్ చూసారుగా పిల్లలు అప్పుడప్పుడు ర్యాంక్ ఎందుకు రాలేదు. సో ఆల్ వీ నీడ్ ఇస్ యువర్ సక్సెస్, రైట్? సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ నా. ఓకే, సో అడిగారు కాబట్టి మళ్ళీ రీస్టార్ట్ చేసిన. సో నౌ అట్లీస్ట్ ఐ వాంట్ 100% ఆఫ్ యువర్ కాన్సన్ట్రేషన్ and attention and seriousness towards this particular course, and I wish you all a very best of luck. Okay, luck kane ekku hard work cheyali, just luck namkunte avvadu, right? So hard work cheyandi every day నేను ఇచ్చిన schedule follow అవ్వండి, చదవండి. డెఫినెట్గా మీకు 1000 బిలో ర్యాంక్ ఈజీగా వస్తుంది, ఈజీగా చెప్తున్నా. అండ్ ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే 500 లోపు ర్యాంక్ కూడా ఈజీగా వస్తుంది. ఓకే, సో వితౌట్ ఎనీ కోచింగ్, జస్ట్ సిరీస్ ఫాలో అయితే చాలు, రైట్? సో లెట్స్ బిగిన్ నౌ. ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీ బ్యాచ్ తెలంగాణ స్టూడెంట్స్ ఆల్రెడీ అదే చేశారు, వాళ్ళకి ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. రైట్, ఒక సింగిల్ ర్యాంక్ కాదు, 2 ర్యాంక్స్ కాదు, చాలా ర్యాంక్స్ వచ్చాయి. ఓకే, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫర్ యూ. దాట్ గివ్స్ అస్ మోర్ హ్యాపీనెస్ కదా. ఇప్పుడు ఒక అమ్మాయి మెసేజ్ చేసి మ్యామ్ నేను TIIT బాసరాలో జాయిన్ అవుతున్నా అంటే ఇట్ గివ్స్ మీ సో మచ్ హ్యాపీనెస్, right? So we are expecting the best result from you also, and stay motivated and learn, right? So let's begin the session now. Here is the very first question. So solving, as I told you, each chapter lo meeku unnadi solving questions e kabatti first solving meeda ekku focus chestunnam. Okay, solving a minus b into x plus a plus b into y is equals to a square minus 2ab minus b square and a plus b into x plus y. Okay, a plus b into x plus y is equals to a square plus b square. ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే ఏంటి అర్థము? ఎక్స్ అండ్ వై వాల్యూస్ కనుక్కోవాలి, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో సాల్వ్ చేద్దాం. సో a మైనస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ a ప్లస్ b ఇంటూ వై, ఇది ఒక ఈక్వేషన్, is equal to a square minus 2ab minus b square. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? a plus b into x plus y. ఇక్కడ ఎక్స్ వై టర్మ్ సపరేట్ గా లేదు, సపరేట్ చేయండి. సో ఎక్స్ ఇంటూ ఇది మొత్తం, వై ఇంటూ ఇది మొత్తం మల్టిప్లై చేయండి. సో ఏమొస్తుంది? a plus b into x ప్లస్ a plus b into y. a plus b x తో మల్టిప్లై అవుతుంది, y తో కూడా మల్టిప్లై అవుతుంది. అప్పుడు మీకు ఫైనల్ ఆన్సర్ a square plus b square. దీన్ని డైరెక్ట్ గా మీరు సాల్వ్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, y కోఎఫిషియంట్ సేమ్ ఉంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ ని సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, డైరెక్ట్ గా సాల్వ్ చేయొచ్చు. సో a మైనస్ b ఎక్స్ మైనస్ a ప్లస్ b ఎక్స్ అండ్ a ప్లస్ b y మైనస్ a ప్లస్ b y క్యాన్సిల్, అండ్ ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్స్ టు a స్క్వేర్, ఇదేమవుతుంది? మైనస్ a స్క్వేర్ అవుతుంది, మైనస్ 2ab మైనస్ బి స్క్వేర్, ఇదేమవుతుంది? మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అర్థమైందా? సో డైరెక్ట్ గా రాస్తాను, ఇది మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో మైనస్ ఏ స్క్వేర్ ఇక్కడ, మైనస్ బి స్క్వేర్ ఇక్కడ రాస్తాను. ఏ స్క్వేర్ క్యాన్సిల్. సో మీకు ఫైనల్ గా ఇందులో చూడండి ఎక్స్ మిగులుతుంది, ఎక్స్ యూ కెన్ టేక్ ఇట్ కామన్. సో యూ హ్యావ్ ఏ మైనస్ బి మైనస్ ఏ మైనస్ బి మైనస్ ఏ మైనస్ బి, దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 2ab మైనస్ 2b స్క్వేర్. బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మైనస్ 2b స్క్వేర్, రైట్? సో నౌ ఎక్స్ వాల్యూ ఎంత చూడండి, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్. సో ఎక్స్ ఇంటూ మైనస్ 2b is equal to minus 2ab minus 2b square. సో ఇక్కడ ఫైనల్ గా రాద్దాము.
సో ఎక్స్ వాల్యూ కావాలి మీకు. సో -2ab -2b² అపాన్ -2b అండ్ -2b కామన్ ఉంది చూడండి న్యూమరేటర్లో. సో -2b కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది a. సో a ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది b అపాన్ -2b. సో -2b క్యాన్సిల్. సో a ప్లస్ b ఇస్ యువర్ ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఏదైనా ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ యువర్ y వాల్యూ. ఈక్వేషన్ 2 ఇస్ సింపుల్ ఐ ఫీల్. సో ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తాను. x ఈక్వల్ టు a ప్లస్ b తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 ఏంటి a ప్లస్ b ఇంటూ x ప్లస్ y ఇస్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో a ప్లస్ b ఇంటూ x అంటే ఏంటి a ప్లస్ b ప్లస్ y ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, రైట్. సో ఈక్వేషన్ 1 కూడా చాలా సింపుల్ యాజ్ చూస్తే. ఓకే, సో రెండిట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి ఇది మొత్తం ఒక టర్మ్ అనుకుంటే సో a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది, ఇది ఇంటూ ఇది ప్లస్ a ప్లస్ b ఇంటూ y వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో y కావాలి మనకి, y ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే, అండ్ ఈ a ప్లస్ b హోల్ స్క్వేర్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ divided by a plus b. Okay, so that is equal to a square plus b square minus a square minus b square minus 2ab upon a plus b. ఈ మైనస్ మొత్తానికి మల్టిప్లై అయింది. సో మైనస్ 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 క్యాన్సిల్. సో minus 2ab upon a plus b, this is your y value. ఇలా చేసిన వస్తుంది, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసిన వస్తుంది. ఇవి కొంచెం హైయర్ లెవెల్ క్వశ్చన్స్. ఓకే, సో విచ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ సాల్వింగ్. ఇంకోటి చేద్దామా మరి, చూద్దామా? చూడండి ఈజీ అనిపిస్తుందో లేదో చెప్పండి. ఈ క్వశ్చన్ కొంచెం ఈజీగా ఉంటుంది ప్రీవియస్ దానికన్నా, ట్రై చేయండి. సాల్వ్ ఫర్ ఎక్స్ అండ్ వై వాల్యూ ax ప్లస్ by మైనస్ a ప్లస్ b ఈక్వల్ టు 0 అండ్ bx మైనస్ ay మైనస్ a మైనస్ b ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ సేమ్ లేవు. సో మీరు ఇక్కడ ఏం చేయాలి, యూ విల్ హ్యావ్ టు మల్టిప్లై. ఈ ఈక్వేషన్ ని b తో మల్టిప్లై చేద్దాం, ఈ ఈక్వేషన్ ని a తో మల్టిప్లై చేద్దాం. ఎందుకు చేసాం చూడండి, ఇక్కడ b కోఎఫిషియంట్ ఏదైతుందో ఇక్కడ మల్టిప్లై చేస్తాం, ఇక్కడ a కోఎఫిషియంట్ ఇక్కడ మల్టిప్లై చేస్తాం. సో దాట్ ఈక్వేషన్స్ ఏమవుతాయి, ఇది ఒకవేళ ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఈక్వేషన్ 1 ఏమవుతుంది చూడండి a ఇంటూ b. సో abx ప్లస్ b ఇంటూ b అంటే b స్క్వేర్ y మైనస్ ab ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి a ఇంటూ b అంటే abx. సో ఈ కోఎఫిషియన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అయిన ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ మనం క్యాన్సిల్ చేయొచ్చు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. సో అందుకని మనము రివర్స్ కోఎఫిషియన్స్ తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే సెకండ్ ఈక్వేషన్ లో నెక్స్ట్ కోఎఫిషియంట్ తో ఫస్ట్ ఈక్వేషన్ ని, ఫస్ట్ ఈక్వేషన్ లో నెక్స్ట్ కోఎఫిషియంట్ తో సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై చేస్తాం. ఓకే, అండ్ మైనస్ a స్క్వేర్ y మైనస్ a స్క్వేర్ మైనస్ ab ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ చేస్తే సైన్స్ చేంజ్ అవుతాయి కదా. ప్లస్ abx మైనస్ abx క్యాన్సిల్. సో ఇక్కడ మీకు మిగిలింది b స్క్వేర్ y ప్లస్ a స్క్వేర్ y. ఓకే, అండ్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్, ఈ పైన ఉన్నది యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాను. ఇప్పుడు కింద ఉన్నది ఏంటంటే ప్లస్ a స్క్వేర్ ఉంది కింద. ఓకే, ప్లస్ ab ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు 0. మైనస్ ab ప్లస్ ab క్యాన్సిల్. సో ఫైనల్ గా ఇందులోంచి y కామన్ తీయొచ్చు, మేము తీస్తే b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ లేదా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని రాయొచ్చు. అండ్ ఇక్కడ ఏం మిగిలింది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ is equal to 0. సో y వాల్యూ ఎంత వస్తుంది, ఈ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అట్లా ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయితే y వాల్యూ -1 వచ్చింది. చూడండి ఎంత సింపుల్ వాల్యూ వచ్చిందో, రైట్. సో ఇప్పుడు ఈ y ఈక్వల్ టు -1 ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ax ప్లస్ b ఇంటూ y అంటే -1 కదా, మైనస్ a ప్లస్ b ఈక్వల్ టు 0. ax minus b minus a plus b equal to 0 plus b minus b cancel, ax equal to a వస్తుంది, x equal to 1 వస్తుంది. క్లియర్ ఈ క్వశ్చన్? ఓకే, సో సేమ్ ప్రొసీజర్ అక్కడ మీకు లాస్ట్ సెషన్ లో నేను నంబర్స్ ఇచ్చాను, ఈ సెషన్ లో వేరియబుల్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ సొల్యూషన్ మీరే చేయాలి. సాల్వ్ 2 ఇంటూ ax మైనస్ by ప్లస్ a ప్లస్ 4b ఈక్వల్ టు 0, ఇదొక ఈక్వేషన్. and 2 into bx plus ay plus b minus 4a, b minus 4a ఇది ఒకటి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఒకసారి చూడండి.
ఏ ఎక్స్ వై టర్మ్స్ సపరేట్ చేసి లేవు అవునా, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో ఉన్నట్టు ఎక్స్ వై టర్మ్స్ కలిపి ఉన్నాయి అవును. సో ఫస్ట్ సపరేట్ చేద్దాం. సో ఇది సపరేట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ రాస్తున్నాను 2ax మైనస్ 2by అంటే ఈ 2ax కి by కి మల్టిప్లై అవుతుంది ఇక్కడ కూడా అవునా, ప్లస్ a ప్లస్ 4b ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. 2bx ప్లస్ 2ay ప్లస్ b మైనస్ 4a ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటే, ఈక్వేషన్ 1 లో ఇక్కడ చూడండి ఏముంది, ఎక్స్ కోఎఫిషియంట్ 2a, ఇక్కడ 2b ఉంది. సో దీన్ని b తో మల్టిప్లై చేయండి, దీన్ని a తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఈక్వేషన్ 1 ఏమవుతుంది చూడండి, 2abx మైనస్ 2b2y ప్లస్ ab ప్లస్ 4b స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2 ఏమవుతుంది, 2abx ప్లస్ 2a2y ప్లస్ ab మైనస్ 4a స్క్వేర్ ఈక్వల్ టు 0. సింపుల్ గా మల్టిప్లై చేశారు, మీ నోట్బుక్ లో నోట్ చేసుకుంటూ ఉండాలి, మీ నోట్బుక్ లో చేస్తూ ఉండాలి. ఓకే, సో సబ్ట్రాక్ట్ చేస్తే సైన్స్ చేంజ్ అవుతాయి. ప్లస్ 2ab మైనస్ 2abx క్యాన్సిల్, అండ్ ఇక్కడ ఏం మిగులుతుంది, మైనస్ 2b2y మైనస్ 2a2y ప్లస్ ab మైనస్ ab క్యాన్సిల్, ప్లస్ 4b స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయొచ్చు నాన్న, y కామన్ తీద్దామా. y కామన్ తీస్తే మైనస్ 2b స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ ఉంటుంది. యాక్చువల్లీ 2 కూడా కామన్ తీయొచ్చు, కానీ తీద్దాం, నెక్స్ట్ తీద్దాం. ఓకే, సో ఈ ప్లస్ 4b స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 4a స్క్వేర్ మైనస్ 4b స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు చూడండి y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, ఇందులో నుంచి మైనస్ 4 కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ డివైడెడ్ బై, ఇప్పుడు ఇది కిందికి వెళ్తుంది కదా, సో మైనస్ 2 కామన్ తీస్తే ఇక్కడ కూడా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 1s 2 2s. సో y ఈక్వల్ టు 2 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఈ y ఈక్వల్ టు 2 తీసుకెళ్ళి ఎందులో ఏదైనా ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి, x వాల్యూ వస్తుంది. y ఈక్వల్ టు 2 తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 ఏమనుకున్నాం, 2ax మైనస్ 2by ప్లస్ a ప్లస్ 4b ఈక్వల్ టు 0 కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి వాల్యూ ఏమొస్తుందో, 2ax మైనస్ 2b టు y 2 కదా, ప్లస్ a ప్లస్ 4b ఈక్వల్ టు 0. సో 2ax మైనస్ 4b ప్లస్ a ప్లస్ 4b ఈక్వల్ టు 0. ఇప్పుడు a టర్మ్స్ ఒక దగ్గర చేద్దాం, b టర్మ్స్ ఒక దగ్గర, మైనస్ 4b క్యాన్సిల్ అయిపోయింది ఎనీవేస్. సో 2ax ప్లస్ a ఈక్వల్ టు 0, లేదా x వాల్యూ ఎంత వస్తుంది చూడండి, జస్ట్ x వాల్యూ తీసుకోండి. సో x ఇస్ ఈక్వల్ టు మైనస్ a అపాన్ 2a వస్తుంది, a క్యాన్సిల్, x ఇస్ మైనస్ 1/2. క్లియర్, సో x వాల్యూ మైనస్ 1/2 వచ్చింది, y వాల్యూ 2 వచ్చింది. సో ద సొల్యూషన్ ఇస్ x ఈక్వల్ టు మైనస్ 1/2, y ఈక్వల్ టు 2. అర్థమవుతున్నాయి ప్రాబ్లమ్స్. ఓకే, సో కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తే సెట్టింగ్స్లో స్పీడ్ తగ్గించి చూడండి, రైట్. అండ్ మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే మాకు కూడా అన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ తీసుకురావాలి, మీతో డిస్కస్ చేయాలి అని ఉంటుంది. ఓకే, పిల్లలు వింటున్నారు, పిల్లలకి ఇంకెక్కువ ఇవ్వాలి అనే ఇంట్రెస్ట్ మాకు కూడా వస్తుంది. సో మాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చేలా మీరు కూడా మీ స్టడీస్ మీద ఫోకస్ చేయండి, రైట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ax అపాన్ b మైనస్ by అపాన్ a is equals to a plus b. ఇది ఒక ఈక్వేషన్. అండ్ ax మైనస్ by is equals to 2ab. ఇది ఒక ఈక్వేషన్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. చూడండి ఇక్కడ ఎల్సిఎం తీయొచ్చు కదా, ఎల్సిఎం తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, బై ఏబి, ఎల్సిఎం ఏబి అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్ లో a స్క్వేర్ x మైనస్ b స్క్వేర్ y is equals to a plus b వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, a స్క్వేర్ x మైనస్ b స్క్వేర్ y is equals to a ప్లస్ b ఇంటూ ఏబి అని రాయొచ్చు. లేదా ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఇందులో ఏమొస్తుంది చూడండి, ఇప్పుడు దీన్ని a స్క్వేర్, ఇందులోంచి మనం ఏం కామన్ తీయొచ్చు, a స్క్వేర్ x మైనస్ b స్క్వేర్ y is equals to a, ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తే a స్క్వేర్ b ప్లస్ a b స్క్వేర్ వచ్చింది అవునా. సో ఇది మీ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 సింప్లిఫై చేసాం ఇప్పుడు. సో ఫైనల్ గా వచ్చింది a స్క్వేర్ x మైనస్ b స్క్వేర్ y a స్క్వేర్ b ప్లస్ ab స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఆల్రెడీ ఇచ్చారు కదా, ఇది డైరెక్ట్ ఈక్వేషన్ 2. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ 2 ని a తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏముంది a స్క్వేర్, a తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా a స్క్వేర్ వస్తుంది అవునా. సో మల్టిప్లై చేసి చూద్దాం.
సో ఈక్వేషన్ వన్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. ఏ స్క్వేర్ ఎక్స్ మైనస్ బి స్క్వేర్ వై ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి ప్లస్ ఏబి స్క్వేర్ అండ్ మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ 2 ని ఏతో ఏ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏబి వై ఇజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ బి. సబ్ట్రాక్ట్ చేయండి, క్యాన్సిల్. సో మైనస్ బి స్క్వేర్ వై ప్లస్ ఏబి వై ఇజ్ ఈక్వల్స్ టు a square b plus ab square minus 2a square b. ఇది చూడండి రెండు సేమ్ టర్మ్ a square b. సో సబ్ట్రాక్ట్ చేస్తే 1a square b minus 2a square b అంటే మైనస్ a square b వస్తుంది ప్లస్ ab స్క్వేర్. అండ్ ఇందులోంచి ab కామన్ తీయొచ్చు, రెండింటిలోంచి ab కామన్ తీస్తే మైనస్ a ప్లస్ b మిగులుతుంది, అవునా. అండ్ ఇందులోంచి y కామన్ తీయండి, తీస్తే మైనస్ b స్క్వేర్ ప్లస్ ab మిగిలింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది y వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ab ఇంటూ మైనస్ a ప్లస్ b డివైడెడ్ బై, ఇందులోంచి మైనస్ b కామన్ తీయొచ్చు కదా, ఇదిగోండి ఇందులోంచి. సో ఏ మిగులుతుంది, మైనస్ b ప్లస్ a మిగులుతుంది. మీకు న్యూమరేటర్ లో చూసుకుంటే మైనస్ a ప్లస్ b ఉంది, డినామినేటర్ లో మైనస్ b ప్లస్ ఉంది. అంటే ఇక్కడ న్యూమరేటర్ లో నేను మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది చూడండి, ఒకవేళ మైనస్ కామన్ తీస్తే b మైనస్ a అవుతుంది కదా. అండ్ ఇక్కడ మైనస్ b ఉంది, ఇది కూడా ఏంటి b మైనస్ ఏనా. ఒక నిమిషం, ఇది a మైనస్ బి, ఇది a మైనస్ బి. ఒక నిమిషం నాన్న, ఇక్కడ కామన్ తీసేటప్పుడు ఒకసారి చూడండి. ఏబి ఇంటూ ఇదేంటి మైనస్ ఏ ప్లస్ బి వచ్చింది, మైనస్ బి తీసుకుంటే ఇది మైనస్ బి ప్లస్ ఏ. ఇక్కడ కామన్ తీస్తే మైనస్ కామన్ తీస్తే బి మైనస్ ఏ, ఇక్కడ ఆల్రెడీ ఒక నిమిషం. సో ఇది కామన్ తీయకుండా నేను డైరెక్ట్ ఇక్కడ మల్టిప్లై చేయొచ్చు చూడండి. ఈ మైనస్ ని ఇక్కడ మల్టిప్లై చేస్తే బి ఇంటూ ఇది ప్లస్ బి అవుతుంది, మైనస్ ఏ అవుతుంది. ఓకే, డైరెక్ట్ గా మల్టిప్లై చేసేస్తుంది. సో బి మైనస్ ఏ క్యాన్సిల్, బి క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్స్ టు ఏ వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుందా మైనస్ ఏ వస్తుందా, ఇక్కడ మైనస్ బి ఉంది కదా, సో మైనస్ ఏ వస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్తా వినండి ఇక్కడ. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే y ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇప్పుడు ఈ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి లోంచి మైనస్ బి కామన్ తీస్తే మైనస్ బి మిగులుతుంది ప్లస్ ఏ. ఓకే, సో ఇందులోంచి ఇదిగోండి ఇప్పుడు ఈ మైనస్ దీనికి మల్టిప్లై చేసేసాం కదా. ఒక్క నిమిషం నాన్న, మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, ఇక్కడ మైనస్ తేడా వస్తుంది, ఇక్కడ మైనస్ తేడా వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఏబి కామన్ తీస్తే మైనస్ ఏ ప్లస్ బి. ఓకే, సో మైనస్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై, ఇక్కడ బి కామన్ తీస్తే సో మైనస్ బి ఇంటూ మైనస్ బి అంటే ఇది ప్లస్ బి స్క్వేర్ అవుతుంది, ఇక్కడ ప్లస్ బి మిగులుతుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ చెప్తా చూడండి. మనకి ఇక్కడ y ప్లేస్ లో మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి కదా, నేను చేసిన మిస్టేక్ ఏందో చెప్తున్నా. మైనస్ బి కామన్ తీసినప్పుడు ఇక్కడ ఓన్లీ బిఏ వస్తుంది, ప్లస్ మైనస్ ఏ వస్తుంది. ఓకే, మైనస్ కామన్ తీస్తున్నాను కాబట్టి ఈ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ ఏ అవుతుంది. ఇక్కడ ప్లస్ బి, యాక్చువల్ నేను మైనస్ బి రాసాను, ప్లస్ బి అవ్వాలి. ఎందుకు ప్లస్ బి, మైనస్ బి రాసాం అనుకోండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది, కానీ మీకు కావాల్సింది మైనస్ బి స్క్వేర్, రైట్. సో అలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు, అండ్ చేసుకున్నాను కూడా. అండ్ ఇప్పుడు ఇందులోంచి క్యాన్సిల్ చేయాలి మనం. సో ఏ ప్లస్ బి మిగిలింది నాకు, బి మైనస్ ఏ, ఇదిగోండి బి మైనస్ ఏ మిగిలింది. ఇక్కడ రాసాను చూడండి, మైనస్ కాదు ప్లస్ అని చెప్పాను కదా, మైనస్ తీసుకుంటే ఏమవుతుందో చెప్పాను. సో ప్లస్ బి, ఇప్పుడు బి ఇంటూ బి స్క్వేర్ అండ్ మైనస్ ఉంది, సో మైనస్ బి స్క్వేర్ వచ్చేస్తుంది, అండ్ బి మైనస్ ఏ ఇక్కడ. ఓకే, సో బి మైనస్ ఏ డైరెక్ట్ గా క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మైనస్ బి ఉంటుంది, సో మైనస్ ఏ ఆన్సర్. క్లియర్. సో ఇక్కడ కామన్ తీసుకున్నది కొంచెం ఒకసారి చూసుకోండి. అండ్ y ఈక్వల్ టు మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే, ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏదైనా ఒక ఈక్వేషన్ లో. సెకండ్ ఈక్వేషన్ సింపుల్ గా ఉంది చూడండి, ax మైనస్ by ఇజ్ ఈక్వల్స్ టు 2ab. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ax మైనస్ b ఇంటూ మైనస్ a ఇజ్ ఈక్వల్స్ టు 2ab. సో ax ప్లస్ ab ఇజ్ ఈక్వల్స్ టు 2ab. సో ax ఇజ్ ఈక్వల్స్ టు 2ab మైనస్ ab అంటే ab వస్తుంది, సో x ఈక్వల్ టు b వస్తుంది. ఓకే, సో x ఈక్వల్ టు b, y ఈక్వల్ టు మైనస్ a ఇస్ ద సొల్యూషన్. ఒకసారి ఇక్కడ కామన్ దగ్గర మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి. సో మనం ఏం చేసామంటే ఇది కదా, ఇందులోంచి మైనస్ బి కామన్ తీస్తే బి మైనస్ ఏ ఉంది, క్యాన్సిల్ చేసాం, రైట్.
So let's proceed to the next question now. So I hope these questions are clear. If your question మీకు DIY question ఇస్తా. సో ఇదే మోడల్ క్వశ్చన్ మనం లాస్ట్ క్లాస్ లో సాల్వ్ చేసాం, ఎంతమందికి గుర్తుందో చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే 37x plus 43y is equals to 123. 43x plus 37y is equals to 117. ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ వై కోఎఫిషియంట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ సెకండ్ ఫస్ట్ దాంట్లో వై కోఎఫిషియంట్ సేమ్ ఉంటే మిమ్మల్ని ఏ మెథడ్ చేయమన్నా మొత్తం మల్టిప్లై చేయకుండా ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి, తర్వాత సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు చిన్న చిన్న ఈక్వేషన్స్ వస్తాయి, అప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తారు. సో ఒకసారి గుర్తు తెచ్చుకొని దీనికి మీరు ఆన్సర్స్ ఆప్షన్స్ ఇస్తాను. సో మీరు నాకు ఆప్షన్స్ చాట్ బాక్స్ లో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, సో యువర్ ఆప్షన్స్ ఆర్ x equal to 1, y equal to 2, x and y, x equal to 2, y 1, x minus 1, y minus 2 and none. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటో నాకు చాట్ బాక్స్ లో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇవి సాల్వింగ్ ఈక్వేషన్స్ అండ్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు చెప్పేశాను. ఇప్పుడు ఇందులో మీకు లాస్ట్ మోడల్ మిగిలిపోయింది ఏంటి అంటే, when two equations are given to you and they are saying that they have infinite solution. Infinite solution అంటే ఏ కండిషన్ వాడాలి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం, గుర్తుందా? అండ్ దీనికన్నా ముందు మీకు ఒక DIY క్వశ్చన్ ఇస్తా సాల్వింగ్ ఈక్వేషన్ బేస్డ్ మీద. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఆల్ టు డూ దిస్ క్వశ్చన్. గివ్ మీ జస్ట్ 1 second. సో యువర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తీసుకోండి, ఒక్క నిమిషం. ఏ క్వశ్చన్ తీసుకుంటారు? లెట్ మీ గివ్ యూ రైట్. ఈ క్వశ్చన్ తీసుకోండి యాజ్ యువర్ DIY క్వశ్చన్. x plus px plus qy is equals to p minus q. qx minus py is equals to p plus q. సాల్వ్ చేయండి. సాల్వ్ ఫర్ x and y. అండ్ మీ ఆప్షన్స్ వచ్చేసి x and y వాల్యూస్ కావాలి కదా, సో ఆప్షన్స్ ఇస్తాను, ఒక్క నిమిషం. సో యువర్ ఆప్షన్స్ ఆర్ x y, x equal to 1, y2, x2, y1, x1, y minus 1, x minus 1, y minus 1. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటో వచ్చే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ లెట్స్ ప్రొసీడ్. సో లాస్ట్ మోడల్, ఇప్పుడు ఈ చాప్టర్ లో లాస్ట్ మోడల్ ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అని ఇస్తాడు మీకు క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. k ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ మీకు కండిషన్ ఏమి ఇస్తాడంటే ఆ లైన్స్ ఇంటర్సెక్టింగ్ ప్యారలల్ కోఇన్సిడెంట్ అని కండిషన్ ఇస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి. 2x plus 3y is equal to 7 and k minus 1 into x plus k plus 2 into y is equals to 3k. ఇది క్వశ్చన్ and they are saying that this pair of lines has infinite solution. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఎప్పుడు వస్తాయి, నేను లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పాను లెవెల్ 1 క్వశ్చన్స్ లో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ లైన్స్ కోఇన్సిడెంట్ అయితే వస్తాయి. కోఇన్సిడెంట్ లైన్ కి కండిషన్స్ ఏంటి, a1 upon a2 ఈక్వల్ టు, కోఇన్సిడెంట్ అంటే సేమ్ టు సేమ్ కదా, సేమ్ టు సేమ్ అంటే ఒకదాని మీద ఒకటి, సో రేషియోస్ కూడా ఈక్వల్ అవుతాయి. a1 upon a2 ఈక్వల్ టు b1 upon b2 ఈక్వల్ టు c1 upon c2. ఈ కండిషన్స్ అప్లై చేసి నాకు k వాల్యూ చెప్పండి. సో ఇక్కడ a1 ఈక్వల్ టు 2, b1 అంటే 3, c1 అంటే -7, a2 అంటే k minus 1, b2 అంటే k plus 2, c2 అంటే 3k. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో a1 అంటే 2 upon a2 అంటే k minus 1, దట్ దిస్ షుడ్ బి ఈక్వల్ టు, ఎందుకు ఈక్వల్, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ కాబట్టి. లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ కాన్సెప్ట్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఓకే, దిస్ ఇస్ 3k. ఇప్పుడు మీరు ఏదైనా టూ ఈక్వేషన్స్ తీసుకోవచ్చు. సో 2 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేస్తే k plus 2 is equal to 3 into k minus 1. సో 2k plus 4 is equals to 3k minus 3. k టర్మ్స్ అని ఒక దగ్గర, కాన్స్టెంట్స్ అని ఒక దగ్గర తీసుకెళ్తే k ఈక్వల్ టు 7 వస్తుంది, రైట్. సో లేదా ఈ రెండింటితో కూడా చేయొచ్చు. మీరు చేస్తే ఏమొస్తుంది చూడండి, 3 into 3k is equals to -7 into k plus 2. సో 9k is equals to -7k plus 2, లేదా -7k పంపించేస్తే ఎంత వస్తుంది, 9k, 1 second, -7k ఇది మైనస్, చూడండి
7 2s are 14 గా, సో ఇది -14 అవుతుంది. అండ్ 9 కి 8 వస్తే 16k is equals to -14. సో k వాల్యూ ఎంత వస్తుంది? -14/16. ఒక్క నిమిషం. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది -3k, ఇది -3k. ఓకే, సో ఈక్వల్ టు సైన్ ఇచ్చాడు. సో C2 is -3k, సో ఇక్కడ మైనస్ వస్తుంది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్. రైట్, ఇప్పుడు మీరు చేయొచ్చు. ఇది 7k వస్తుంది, -7k కాదు. రైట్, సో మీరు రెండు చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ లో ఒకటి చేస్తే చాలు. సో 7k + 2 అంటే 7k + 14 వస్తుంది. సో 2k is equal to 14 వస్తుంది, k equal to 7 వస్తుంది. సో ఎలా చేసినా 7 వస్తుంది. మీరు ఏదైనా ఒక కండిషన్ తీసుకుంటే చాలు. దిస్ ఇస్ when the lines are having infinite solution. ఒకవేళ లైన్స్ కి నో సొల్యూషన్ ఉంది అంటే అదో క్వశ్చన్ ఇస్తా చూడండి. సపోజ్ ఇఫ్ ద లైన్స్ హ్యావ్ నో సొల్యూషన్, అప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తారు? నో సొల్యూషన్ అంటే ఏ లైన్స్ చెప్పండి ఫాస్ట్ గా. నో సొల్యూషన్ అంటే అవి ఏం లైన్స్ అవుతాయి? ప్యారలల్ లైన్స్ అవుతాయి. సో ఫైండ్ k if 3k + 1 into x plus 3y minus 2 equal to 0, ఇది ఒక లైన్. అండ్ k² + 1 into x plus k minus 2 into y minus 5 equal to 0, ఇది ఒక. ఈ రెండు లైన్స్ కి నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే అవి ప్యారలల్ లైన్స్ కదా. ప్యారలల్ లైన్ కి కండిషన్ ఏంటి ఫాస్ట్ గా చెప్పండి. a1/a2 equal to b1/b2 not equal to c1/c2, ఇది ప్యారలల్ లైన్ కండిషన్. ఇందులోంచి a1 వాల్యూ ఎంత? 3k + 1, b1 is 3, c1 ఇక్కడ -2, a2 is k² + 1, b2 అంటే ఎంత వస్తుంది? k -2, c2 is -5. సో సబ్స్టిట్యూట్ చేయండి. సో 3k + 1 upon k² + 1 is equals to 3 upon k -2 is equal to -2 upon -5 is not equal to కదా. సో ఇప్పుడు ఈ రెండు తీసుకోండి, ఈ రెండు తీసుకుంటే ఏమొస్తుంది చూడండి, క్రాస్ మల్టిప్లై చేయండి. సో 3k + 1 into k -2 is equals to 3 into k² + 1. Now expand it. So 3k² -6k, 3k into -1 -6k plus k -2 equal to 3k² + 3. 3k² cancel అయిపోతుంది. అండ్ 6k -6k plus k అంటే -5k -2 is 3. 5k అటు సైడ్ పంపించండి, 3 ఇటు సైడ్ పంపించండి. సో -5 equal to 5k వస్తుంది, or k is equal to -1 వస్తుంది. సో k వాల్యూ ఎంత అవ్వాలి? -1 అవ్వాలి. k equal to -1 ఇక్కడ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసిన, దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు -2/5 సాటిస్ఫై అవుతుంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి నాన్న, మనము ఇప్పుడు కోఇన్సిడెంట్ లైన్ చూసాం, ప్యారలల్ లైన్ చూసాం. లాస్ట్ కండిషన్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇలా ఉంటాయి కదా, వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? సింగిల్ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ అని నేర్చుకున్నాం కదా. సో ఫైండ్ k వేర్ kx minus y is 2 and 6y minus 2y is 3 has a unique solution. దీనికి యూనిక్ సొల్యూషన్ ఉంది అంట. ఓకే, సింగిల్ మోడల్ చెప్తున్నా ఇందులో, ఎందుకంటే ఇది మీ సిలబస్ లో లేదు. బట్ స్టిల్ ఒకసారి తెలుసుకుంటే మంచిది కాబట్టి కాన్సెప్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాలి, ఇప్పుడు ప్రాబ్లం చెప్తున్నా. అండ్ సాల్వింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్, సో సాల్వ్ చేయండి. ఓకే, సో లెట్స్ ప్రొసీడ్. ఇందులో a1 is x, b1 is -1, c1 is -2, a2 is 6, b2 is -2, c2 ఎంత? c2 is -3. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే నథింగ్ ఇస్ ఈక్వల్ కదా. సో లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. సో a1/a2 is not equal to b1/b2 is not equal to c1/c2. సో a1/a2 అంటే a1 ఎంత నాన్న? x కోఎఫిషియంట్ అంటే k కదా. ఓకే, k/6 is not equal to b1 అంటే -1/-2 is not equal to c1 అంటే -2/-3. సో ఏదైనా రెండు తీసుకోండి. k/6 is not equal to 1/2. సో k not equal to 3 వస్తుంది. ఓకే రైట్, సో యూ కెన్ టేక్ ద అదర్ టూ ఆల్సో. ఈ రెండు కూడా తీసుకోవచ్చు. అప్పుడు k కి ఇంకో కండిషన్ వస్తుంది, మీరు ఆప్షన్స్ లో చెక్ చేసుకోవాలి ఏ కండిషన్ ఇచ్చారు. ఇది ఇస్తే ఇది టిక్ చేస్తారు. ఒకవేళ k/6 is not equal to 2/3 తీసుకుంటే, సో k is not equal to 2 into 6/3 అంటే ఎంత వస్తుంది? మళ్ళీ 3 2s are 3 1s are k not equal to 4. సో k not equal to 4 అన్నా కరెక్టే, k not equal to 3 అన్నా కరెక్టే. Okay, so these are the system of linear equations where they have unique solution, no solution, infinite number of solution. Infinite number of solution అంటే coincident lines అవుతాయి, కండిషన్ ఇది. No solution అంటే parallel lines, కండిషన్. intersecting lines అంటే కండిషన్ ఇది.
అండ్ దే హ్యావ్ సింగిల్ సొల్యూషన్. అండ్ యూజువల్గా పేపర్లో మీకు ఇదే ఆప్షన్ వస్తుంది. ఓకే, సి వరకు వెళ్ళరు మీరు. ఒకవేళ ఈ రెండు నాట్ ఈక్వల్ అంటే ఇంకా సి వరకు వెళ్ళరు అనమాట. సో ఈ రెండే ఫస్ట్ తీసుకుంటారు. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ రెండింటికి ఇవ్వండి. క్లియర్? సో ఐ హోప్ ద సెషన్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ అండ్ ప్లీజ్ డూ ద డిఐవై క్వశ్చన్స్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు నేను అంత సపోర్ట్ ఇవ్వడానికి నాకు కూడా మోటివేషన్ దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ యూ విల్ గెట్ గుడ్ ర్యాంక్ అండ్ దాట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. అవునా? మేము క్లాస్ చెప్పేదే మీరు చూడాలి. సో మీరు ఎంత చూసి ఎంత సపోర్ట్ చేస్తారు, పిల్లలు చూస్తున్నారు, పిల్లలు వెయిట్ చేస్తున్నారు, పిల్లలకి ఇంకా ఎక్కువ చేయాలి అన్న ఫీలింగ్ మాలో కలగాలి. కానీ అదే ఎవరు చూడట్లేదు, వీళ్ళకి చేసే బదులు ఇంకో క్లాస్ కి చేసుకుంటే అక్కడ పిల్లలు అడుగుతున్నారు కదా అనే ఫీలింగ్ రావద్దు. ఓకే, సో అక్కడ వేరే క్లాస్ పిల్లలకి ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో వాళ్ళు అడుగుతున్నారు. అయినా సరే మేము మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి చేస్తున్నామంటే మీరు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఫ్రీగా వస్తుంది, సో ఫ్రీగా వచ్చిన దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో తప్పలేదు అని నా ఉద్దేశం. సో ఫ్రీగా వచ్చినది తీసుకొని ర్యాంక్స్ తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు. అండ్ మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి అలాగే తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ సో దట్ మీ ఫ్యూచర్ సెటిల్ అయిపోతుంది అన్న. దట్ ఈస్ ఆల్ వీ నీడ్. యాజ్ ఎ టీచర్ మీరు గ్రేట్ పొజిషన్ లోకి వెళ్తే మాకు హ్యాపీనెస్ వస్తుంది, రైట్? సో ఐ డోంట్ నో హూ యూ ఆర్, హూ ఇస్ వాచింగ్, ఎక్కడ నుంచి చూస్తున్నారో కూడా నాకు తెలియదు. బట్ మీరు ర్యాంక్ తెచ్చుకోండి మేడం. ఇప్పుడు 10th రిజల్ట్స్ వస్తే కూడా పోస్ట్ చేస్తాం, మ్యామ్ నాకు 10/10 వచ్చింది. ఎంత హ్యాపీనెస్ వస్తుంది తెలుసా? సో అలా మీరు సక్సీడ్ అయ్యి మీకు సక్సెస్ వచ్చిన తర్వాత మీరు మాతో షేర్ చేసుకుంటే అంతే చాలు మాకు, రైట్? సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. సో ఇప్పటికైనా సీరియస్ అవ్వండి, చూడండి, చెయ్యండి. ఎవ్రీడే మార్నింగ్ స్టార్ట్ చేయండి ప్రొసీజర్. ఓకే, ఒక టైం టేబుల్ వేసుకోండి, ఫాలో అవ్వండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే చెయ్యాలి. చేయకపోతే ఇది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. మీకు ఒకవేళ IIITలో వచ్చిందంటే అంతే, ఇక్కడికి అయిపోయినట్టే, సూపర్ గా సెటిల్ అయిపోతారు. సో లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇది. కొంచెం సీరియస్ గా ఉండండి. 1 మంత్ కూడా లేదు, 20 days హార్డ్లీ. సో కష్టపడండి, రైట్? సో ఐ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ మాక్ టెస్ట్ అయితే రేపు ఉంటుంది, ఇవాళ ఉండదు. ఓకే, సో టుమారో ఐ గివ్ యూ ద మాక్ టెస్ట్. టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, అక్కడ మాక్ టెస్ట్ లింక్ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ బీ సీరియస్ అండ్ ప్రిపేర్ వెల్. బై బై, టేక్ కేర్.